ఈరోజు లెటర్ ఇచ్చి తను రాకుండా ఉండడానికి ఒక సింపతి డ్రామా ఆడి ప్రజల దగ్గరికి వెళ్ళాలన్న ఒక ఆలోచన తప్పితే, ఈరోజు నువ్వు ఒక ఎమ్మెల్యే, నేను ఒక ఎమ్మెల్యే, మనం ఇద్దరం వెళ్ళి రాష్ట్రం మన కాన్స్టిట్యున్సీలో ఉన్న సమస్యల మీద పోరాడి అక్కడున్న సమస్యలు పరిష్కారానికి మాత్రమే మనకు ఓట్లు వేశారు ప్రజలు. ఆ విషయం మీరు గమనిస్తే బాగుంటుంది. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తమ్మినేని సీతారాం గారు స్పీకర్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి మర్యాదగా కూర్చోబెట్టాడు కుర్చీలో. తెలుగుదేశం పార్టీ నుంచి ఎవడన్నా ఒక్కడన్నా సాంప్రదాయబద్ధంగా స్పీకర్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారా? వాళ్ళు ఎక్కడికి పారిపోయారు? ఏ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయినా ఒక్కడన్నా ఆయన చేయబట్టుకుని సాంప్రదాయబద్ధంగా మర్యాదగా హుందాగా తీసుకొచ్చి ఆయన చైర్లో కూర్చోబెట్టేదాకా ఉన్నారా?